హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన రయాన్ యూఎస్ఏ రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజంగా సినిమా ర్యాంప్ ఆడిచ్చేసాడు భయ్య. నేను ధనుష్ గారి డైరెక్షన్ అంటే ఏంటో అనుకున్నా, అసలు మామూలుగా లేదు భయ్య. మనము సీట్లో థియేటర్ని తగలబెట్టేస్తాము, ఆ రకంగా ఉందంట సినిమా. అయితే నాకు వాళ్ళు చెప్తుంటే నాకే గూస్ బంప్స్ వచ్చినాయి. ఇంకా డైరెక్ట్గా నా కళ్ళతో చూస్తే మాత్రం మనం ఫిదా అయిపోతాం భయ్య సినిమాకి అని చెప్పేసి నేనైతే పక్కా ఉన్నాను. మ్యాటర్ ఏంది అంటే, చాలామంది ధనుష్ గారి ట్రైలర్ చూసిన తర్వాత, అదే రయాన్ ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది ఇదేంటి సినిమారా, ఇలానే నార్మల్గానే ఉంది కదా, దీంట్లో ఏం కొత్తగా లేదు కదా అని చెప్పేసి చాలామంది అయితే మనకు కింద కామెంట్లో పెట్టడం అయితే జరిగింది భయ్య. నేను చాలా చూశాను అవి. అయితే సినిమా మాత్రం ఆ రేంజ్కి, వాళ్ళందరూ ఆపోజిట్ రేంజ్కి ఒక రేంజ్కి మించి ఉందంట సినిమా మాత్రము. దీంట్లో మాత్రం ఎటువంటి ఇది లేదంట. అయితే ముందుగా మనకు స్టోరీ వచ్చేసి, మన సందీప్ కృష్ణ మన ఇంకో ఆయన మన ధనుష్ గారు ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి. అయితే ఈ ఫ్యామిలీ చిన్నప్పుడే వాళ్ళ ఫ్యామిలీని కోల్పోవడము, ఆటి నుంచి పైకి రావడము, ఇలా వీళ్ళు గ్యాంగ్స్టర్లుగా మారడము అని చెప్పేసి స్టోరీ ఉందంట భయ్య. అయితే ఈ స్టోరీలో పర్టికులర్గా మన సందీప్ కృష్ణ క్యారెక్టర్ అసలు మామూలుగా ఉండదంట భయ్య. మామూలుగానే మనకు సందీప్ కృష్ణ ఒక మంచి క్యారెక్టర్ ఇస్తే అసలు ర్యాంప్ ఆడేస్తాడు. అలాంటిది ధనుష్ గారి పక్కన ఇంకా విజృంభించాడనే చెప్పాలి భయ్య. లాస్ట్కి ధనుష్ గారి కంటే ఆయన క్యారెక్టర్ బాగుంటుంది అని చెప్పేసి అయితే చెప్తారంట భయ్య. అయితే ఇంటర్వెల్ బ్లాక్ అంత హైప్ ఏం తెప్పిదంట, కొంచెం నార్మలే అంట. కాకపోతే లాస్ట్లో అయితే ఒక ట్విస్ట్ అయితే ఉంటుందంట భయ్య సినిమా లాస్ట్లో. అది మాత్రం అసలు మామూలుగా ఉండదంట. అయితే ఇంకా విజువల్స్ గురించి వస్తే మాత్రం, అసలు ధనుష్ గారు డైరెక్షన్ చేసినారా లేకపోతే పెద్ద డైరెక్టరు ఈ సినిమాని డైరెక్షన్ చేసినారా అనే డౌట్ అయితే మనకు, అంటే నార్మల్గా మనకు ధనుష్ గారు తెలియదు అండ్ నార్మల్గా సినిమా చూస్తే మాత్రం అసలు ఎవర్రా ఈ డైరెక్టర్ అనే సెర్చ్ చేస్తాం భయ్య. ఆ రకంగా ఉంటుందంట సినిమా. ఇంకా ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్య, ఇంకా ఆయన డైరెక్షన్కి, ఆయన యాక్టింగ్కి, ఆయన మ్యూజిక్కి అసలు థియేటర్లు అయితే తగలబడిపోతాయంట కొన్ని సీన్లలో. అసలు మామూలుగా లేదంట భయ్య. సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉందంట. ఇంకా పాటల విషయానికి వస్తే నార్మలే భయ్య, పెద్ద హైప్ ఏం లేదు. కానీ అంటే మనకు తమిళ్ నుంచి తెలుగు డబ్బింగ్ కాబట్టి కొంచెం నార్మల్గానే ఉందంట. మిగతా ఓవరాల్గా సినిమాకి వాళ్ళు ఇచ్చిన రేటింగ్ అయితే 10కి 8.5 ఇచ్చారు భయ్య. 8.5 అంటే మామూలు విషయం కాదు, చాలా సినిమాలకి ఇవ్వరు, చాలా అరుదుగా వస్తుంది అది 8.5 అంటే. నిజంగా సినిమా బాగుంటేనే ఇస్తారు. అయితే మన పక్క వచ్చేసి రేపు అయితే సినిమా రిలీజ్ అవుతుంది భయ్య. మళ్ళీ మన ఛానల్లో జెన్యూన్ రివ్యూ అయితే పెడతాను. నేను కలరా సినిమా చూసి మన ఛానల్ చూస్తూనే ఉండండి భయ్య. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునేది మాత్రం మర్చిపోకండి ప్లీజ్, దయచేసి.